ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల సమతామూర్తి విగ్రహం ప్రస్తుతం విజయవాడలో ఆవిష్కరణోత్సవానికి సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే దాదాపు 400 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఈ భారీ విగ్రహం మరి ఆవిష్కరణోత్సవానికి మరి చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్నది. ఈ ప్రపంచ మేధావి విశ్వజ్ఞాని సమతామూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చూడండి. ఇదిగోండి 125 అడుగుల భారీ విగ్రహం ఇక్కడ మరి విజయవాడలో నడి బొడ్డున స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తంగా చూసుకుంటే ప్రపంచంలోనే అతి పెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంగా ఇది ప్రసిద్ధికెక్కింది. దాదాపు 208 అడుగుల నిర్మాణంతో ఈ భారీ ప్రాజెక్ట్ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్లాదకరంగా మరి సంతోషంగా ఎంతో మరియు సుందరంగా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమతామూర్తి విగ్రహం మరికొద్ది రోజుల్లోనే మరి ఆవిష్కరణోత్సవానికి పూర్తవుతుంది, సిద్ధమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే జనవరి ఈ నెల 19వ తేదీన ఈ ఆవిష్కరణోత్సవానికి ముహూర్తం పెట్టారు. అంతేకాకుండా 2024, 2018, 2019లో ప్రారంభించినటువంటి ఈ విగ్రహం ఇప్పుడు పూర్తి తుది దశకు చేరుకుంది. దాదాపు మరి కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ప్రజలకు అంకితం చేసే కార్యక్రమం కూడా త్వరితగతిన సాగుతోంది. అంతేకాకుండా ఇది ఆవిష్కరణోత్సవానికి తుది మెరుగులు దిద్దుకుంటుంది. అంతేకాకుండా ఇక్కడ మీరు పరిసర ప్రాంతాలలో కూడా చూసుకుంటే ఏర్పాట్లు అయితే చాలా యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంగణంలో వచ్చేటువంటి పర్యాటకులకు ఆహ్లాదకరంగా సుందరవనంగా ఉండేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితికి చూస్తున్నాము. అంతేకాకుండా ఈ అంబేద్కర్ స్మృతి వనం ఏదైతే ఉందో ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితుల్లో మరికొద్ది రోజుల్లోనే ఆవిష్కరణోత్సవానికి జరుగుతుంది. అయితే ఈ విగ్రహానికి కానీ విగ్రహ ఏర్పాట్లకు సంబంధించి కానీ ఇక్కడ కొంతమంది ప్రజా సంఘాలు అయితే ఇక్కడికి విచ్చేసాయి. ప్రజా సంఘాలు వారిని అడుగుదాం, అసలు ఎలా ఉంటుంది, ఏర్పాట్లు ఎలా ఉంటాయి, ఏం జరగబోతుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాజిక న్యాయమూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణోత్సవానికి మరికొద్ది రోజుల్లోనే ఉండడంతో చాలామంది ప్రజా సంఘాలు అయితే మాత్రం చాలా పిలుపునిస్తున్నాయి. మరి రాష్ట్ర పండుగగా జరిగేటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు కానీ అంబేద్కర్ ఫాలో అయ్యేవారు కానీ మొత్తం ఇక్కడికి చేరుకొని పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా పిలుపునిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు ఉన్నారు. అంతేకాకుండా బహుజన పరిరక్షణ సమితికి సంబంధించిన ప్రజా నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. వాటిని అడుగుదాం అసలు ఎలా జరగబోతుందంటారు. గురునాథం గారు చెప్పండి, ఎలా ఉంటుంది కార్యక్రమం, ఎలా ఉండబోతుంది, ఏంటి అసలు ఆ విగ్రహం, భారీ విగ్రహం ఏంటి, అసలు కన్నుల పండుగగా ఉంది నిజంగా. అసలు ఇటువంటి క్షేత్రం కానీ ఇటువంటి పుణ్యక్షేత్రం కానీ ఇక్కడ విజయవాడ వాసులకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. మీరెలా ఉంది? ఇది ఒక పెద్ద ప్రపంచంలోనే ఒక పెద్ద సంకల్పం అండి. జగన్మోహన్ రెడ్డి గారు, అంబేద్కర్ గారు ప్రపంచంలో మేధావి, 100 మందిలో ఇప్పటికి కూడా ఆయన మేధావి. కానీ దాని సామాజిక న్యాయం చేయాలా, నిర్మించాలా, ఇక్కడ ప్రతిష్ఠించాలా, 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ పెట్టాలా. ఎక్కడో నగరాల్లో, ఢిల్లీలోనో అమెరికాలోనో ఎక్కడెక్కడో విగ్రహాలు చూస్తూ ఉంటాం. ఈ విజయవాడ నడిబొడ్డులో చూడటం అనేది అది మన వల్ల కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మనకి ఇక్కడ ఆవిష్కృతం చేయటం, సామాజిక న్యాయ శిల్పాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద జాతి వైతాళికుడిని ఇక్కడ చేయటం అనేది మేమందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రావాలా, దీంట్లో పాల్గొనాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే కాదు, ఈ దేశంలో రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పాల్గొని వాళ్ళ యొక్క పూర్తి మద్దతునివ్వాల్సినటువంటి బాధ్యత రేపు 19వ తారీఖున ఈ ప్రపంచ చరిత్రలోనే ఇంత పెద్ద పండుగ ఎప్పుడు ఉండపోదని కూడా ఈ సందర్భంగా నేను డిక్లేర్ చేస్తూ ఉన్నాను. ఏంటి అంబేద్కర్ విజయాన్ని, అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇంత భారీ విగ్రహాలు పెడితే అంబేద్కరిజం ముందుకెళ్తున్నారు అనుకుంటున్నారా? విగ్రహాలు కాదండి, మనసులో ఉండాలా. మనసులో ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారు బహుజనులంతా కూడా ఇట్లా గుండె చీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా గుండె చీలిస్తే అంబేద్కర్ గారు ఉంటారు గుండెల్లో. అంటే అంబేద్కర్ గారిని గుండెల్లో పెట్టుకొని
ఆయన యొక్క విధానాల్ని ఫాలో అవుతున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో ఆఫ్టర్ 75 ఇయర్స్ తర్వాత ఉన్నాడంటే ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతూ 21 ఆర్టికల్ కానీ 22 ఆర్టికల్ కానీ 14 కానీ 12 కానీ 17 కానీ 25 కానీ 38 కానీ బ్రహ్మాండంగా ప్రజలు బతకాలా అని అంబేద్కర్ గారి ఐడియాలజీ రాజ్యాంగాన్ని పరిపుష్టి చేస్తూ ఆంధ్రప్రదేశ్లో సస్యశ్యామలంగా పరిపాలన చేస్తున్నటువంటి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసులో ఉన్నటువంటి సామాజిక న్యాయ మహాశిల్పం ఈ రోజున 19వ తారీఖున ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించడం మా అందరికి కూడా మిక్కిలి గర్వకారణంగా ఉంది. గురునాథం గారు పెద్ద పెద్ద భారీ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు, భారీ ఆవరణలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో దాదాపు 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఇంకా పేదలు అట్టడుగునే ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఈ 75 సంవత్సరాల్లో అన్ని గవర్నమెంట్లు ఫెయిల్ అయిపోయినాయి, ఎవరు పని చేయట్లేదు. 38 ఆర్టికల్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. దాన్ని గమనించినటువంటి ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలందరితో కూడా మమేకమైనటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గమనించి సమానాంతరంగా తీసుకెళ్ళడం కోసం గత 5 సంవత్సరాల నుంచి 3,50,000 కోట్ల రూపాయలు ప్రజలందరూ కూడా బటన్ నొక్కి డైరెక్ట్గా ఒక్క అవినీతి లేకుండా ఈ యొక్క అంబేద్కర్ వారసులందరూ కూడా కడుపు నింపి సామాజిక ఆర్థిక న్యాయం చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా విగ్రహాలు పెట్టడం కాదు, విగ్రహాలు పెడతానికి అర్హత కూడా కావాలా. ఆ అర్హతను సంపాదించుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ అర్హతతోనే ఈ రోజున ఇక్కడ పెడతా ఉన్నాడు. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జయజయలు పలుకుతూ అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఈ సమాజంలో కొండ మీద అమ్మవారు, కొండ కింద అంబేద్కర్ గారు, ఇది చరిత్ర. ఈ చరిత్ర తిరగరాసింది రేపు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతా ఉంది. ఈ యొక్క పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో అంబేద్కర్ గారు శిల్పమే సాక్షి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సామాజిక న్యాయ మహాశిల్పం ప్రారంభోత్సవానికి దగ్గర పడుతున్న తరుణంలో ఇటువంటి విగ్రహం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందని కూడా చెప్తున్న తరుణంలో మీరు ఎలా చూస్తారు? ఏంటి అసలు ఇంత విగ్రహం ఎక్కడ ఎలా చూడటం అనేది కదండి, బ్రహ్మాండమైన ఒక పండగ. అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళకి, ఎస్సీలకి, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూడా అందరూ కూడా రేపు 19వ తారీఖు ఇక్కడ రావాలని కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత మహానుభావుడిని మన దగ్గరకు తీసుకొచ్చి ఇంత ఖరీదు గల్లా ఏరియాలో దగ్గర 4,500 కోట్ల రూపాయల ఉండే ఆస్తి మన దేవుడు అయినటువంటి అంబేద్కర్ గారికి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా మేము బహుజనుల తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే గతం చూసాం మనం 14 సంవత్సరాల్లో ఎక్కడ పెట్టారా అంటే తీసుకెళ్ళి ఒక చెట్టలు పొదల్లో పెట్టి తుప్పల్లో పెట్టి నేనేదో చేస్తా అని చెప్పి ఒట్టొట్టి కళ్ళు నీళ్ళు ఇచ్చి. బసవయ్య గారు మీరు తుప్పల్లో పెట్టారంటున్నారు. ఆదాం గారు మామూలుగా చూసుకుంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు అసలు రాజధాని నడిబొడ్డులో మేము పెడితే అంబేద్కర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, రాజధానిలో ఉండటం ఇష్టం లేక వాళ్ళకే పెట్టారంటున్నారు. అసలు వాళ్ళు రాజధాని అనేది లేకుండా ఉండటం కోసం, వాళ్ళ పబ్బం కొడుకోవడం, వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వరకు అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసుకోవాలనుకున్న బ్యాచే కానీ ఎవరికి చిత్తశుద్ధి లేదు, చంద్రబాబు నాయుడికే లేదు. ఒక ఎస్సీ వాడు బాగుపడటం అనేది అతనికి ఎప్పుడు లేదు. అలా ఉంటే అతను ఎస్సీ కులంలో ఎవరైనా పుడతారా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టాడు కదా అంటే అవమానించడమా, గౌరవించడమా? అది గమనించాలి. మా ఎస్సీలకు కూడా వేరే పార్టీలో ఉన్నవాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకొని ఇకనైనా మనం నమ్మే మనిషి ఎవరు, మనకు నమ్మకంగా ఉన్న మనిషి ఎవరు, ఎవరైతే మనకు పని చేస్తున్నారనేది ఒక అర్హత తెలుసుకోవాలి. అట్లా తెలుసుకొని చెప్పండి. ఓకే, అంబేద్కర్ విగ్రహం అంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి విజయవాడలో రావడం, అది కూడా మనకు దగ్గరలో ఉండడం అనేది ఎలా భావిస్తున్నాం? మా అదృష్టంగా భావిస్తున్నాం. భారతదేశంలో ఇంత జనాభా కూడా ఈ 140 కోట్ల జనాభా కూడా ఆనందపడుతూ ఉన్నారు. అందరికి కూడా పండగ. ఏదైతే ఉందో సమతామూర్తి, సామాజిక న్యాయమూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. అసలు ప్రపంచంలోనే అంటే దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇటువంటి విగ్రహాలను ఏర్పాటు చేయడంలో ఆయన కృషి చాలా ఉందని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. మరికొంతమంది నాయకులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంటి అసలు ఈ విగ్రహం ఆవిష్కరణోత్సవానికి మరికొద్ది రోజుల్లోనే ఉన్న తరుణంలో ఏంటి ఈ పర్యటనలో మీకు ఎలా అనిపిస్తుంది?
అంగరంగ వైభవంగా జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడాను ఈ కార్యక్రమానికి హాజరై దీనిని పండుగతో ఈ విగ్రహావిష్కరణ పండుగ వాతావరణంతో విగ్రహావిష్కరణ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాము. ఓకే, ఇంత ఖరీదైన స్థలం చాలా దాదాపు 18-19 ఎకరాల స్థలంలో మరి ఇటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలామంది ఆనందిస్తున్న తరుణంలో మరి ఒక అట్టడుగు వర్గాలకు సంబంధించి కానీ దళితులకు సంబంధించి కానీ సామాజికంగా వెనుకబడిన వర్గాలకు కానీ ఇది ఎలా రిప్రజెంట్ చేస్తుంది అనుకుంటున్నారు? సామాజిక బాధ్యత అనేది ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన అందరికీ న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇంతటి మహానుభావుడి విగ్రహాన్ని ఈ విధమైనటువంటి ప్లేస్లో అంటే పీడబ్ల్యూ గ్రౌండ్ అంటే మరి అందరికీ తెలిసిన విషయమే ఎంత ఖరీదైనటువంటి ఇదో మరి అటువంటి ప్రదేశాన్ని అంబేద్కర్ గారికి కేటాయించడం చాలా హర్షించదగినటువంటి విషయం. ఓకే, నవభారత రాజ్యాంగ నిర్మాత అంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని. ముఖ్యంగా చూసుకుంటే దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేని అని కూడా చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా చూసుకుంటే మహిళలకి ఇచ్చినటువంటి హక్కులు కానీ మహిళలకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ కానీ ఆయన చాలా ముందు ఆలోచనతో మీ మహిళలకి చాలా ఇచ్చారు. దీన్ని ఎలా చూస్తారు? నేను రాష్ట్ర మహిళ అందరికీ ఒకటే చెప్తా ఉన్నానండి, ఆయన అనేది లేకపోతే ఈరోజు మహిళలను బయటకు వచ్చేవాళ్ళం కాదేమో. మహిళల పరిస్థితి మరి ఆ రోజుల్లో ఎట్లా ఉందనేది నేనైతే చూడలేదు, కానీ మరి ఆయన రాసినటువంటి పుస్తకాల్లో కానివ్వండి బయట మరి పెద్దవాళ్ళు మాట్లాడుకునే ఇదిలో కానివ్వండి అది మాత్రమే మాకు తెలుసు. ఆయనే లేకపోతే మహిళలం ఈ రోజుకి కూడాను మరి అట్టడుగున ఉండేవాళ్ళం, బయటికి కనీసం మా మొహాలు ఎట్లా ఉండేవో కూడా తెలిసేది కాదేమో. మరి మహానుభావుడు ఆయనే లేకపోతే మా పరిస్థితి ఎట్లా ఉండేది అనేది ఊహించుకుంటేనే భయంకరమైన పరిస్థితి. ముఖ్యంగా మహిళలే కాదు సామాజికంగా వెనకబడిన వర్గాలకు కూడా ఆయన చాలా చేశారంటారు. ఏమిటి అంటే అటువంటి సేవలు మీరు ఎలా చూస్తారు? చాలా గొప్పగానే అనుకుంటామండి. ఎందుకంటే ఆయనే లేకపోతే అసలు సామాజిక బాధ్యత ఉండేది కదా, న్యాయమే ఉండేది కాదు. ఈ రోజుకి కూడాను మరి అగ్రవర్ణాల చేతుల్లో బలైపోయి ఉండేవాళ్ళమేమో. నిజంగా ఆయన రాసిన రాజ్యాంగమే కనుక లేకపోతే మా పరిస్థితి ఎట్లా ఉండేదో ఊహించుకుంటేనే భయంకరమైన పరిస్థితి. ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మరి ఆయన రాజ్యాంగం రచించడం, అది ఆ రాజ్యాంగం ద్వారా ఆ రాజ్యాంగ ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరడంలో కూడా మరి ఇప్పుడు చాలా కృషి జరుగుతుంది. అంతేకాకుండా ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఏదైతే సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తామని ముందుకు వెళ్తున్న తరుణంలో ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి బృహత్తరమైన ప్రాజెక్టులు కూడా రావడం జరుగుతుంది. అంతేకాకుండా 125 అడుగుల విగ్రహావిష్కరణ కోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్న తరుణంలో చెప్పండి, ఇది పండుగ అసలు నిజంగా దీన్ని ఏమంటారు? అసలు పండుగ అంటారా, వేడుక అంటారా, మరి ఎట్లా అభివర్ణిస్తారు మీరు? క్రిస్టియన్స్కి క్రిస్మస్, ముస్లిమ్స్కి రంజాను, హిందూస్కి సంక్రాంతి ముఖ్య పండుగలు అయితే భారతదేశంలో ఉన్న అనేకమైన బహుజనులకు కానీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కానీ ఇక్కడ విజయవాడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరం ఒడ్డున ఈ విగ్రహ ఆవిష్కరణ జరగటం అనేది మహా పండగది. 3 పండుగలు కలిస్తే ఎలా ఉంటుందో అటువంటి పండుగలు రేపు 19వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరగబోతుంది. రాష్ట్రంలో ఉన్న దళితులు కానీ బహుజనులు కానీ అనేక మంది ఈ యొక్క కార్యక్రమంలో పాలు పొంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బహుజన పరిరక్షణ సమితి తరపున నేను కోరుచున్నాను. ఈ యొక్క కార్యక్రమం చేయటం అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది. ఎందుకంటే గతంలో తాత్కాలిక రాజధాని అని చంద్రబాబు గారు చెప్పి ఆ రాజధానిలో ముళ్ళ పదల్లో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని చూశాడు. కాదు, అంబేద్కర్ విగ్రహం ఇక్కడ కాదు, ఒక సిటీలో, ఒక మెయిన్ సిటీలో ఉండటం అది చాలా అభినందనీయమని ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగరం ఒడ్డున 100,000 కోట్ల స్థలంలో ఈ యొక్క విగ్రహం పెట్టడం బహుజన పరిరక్షణ తరపున మేము చాలా ఆహ్వాదిస్తున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ప్రజా సంఘాలు అయితే ముక్త కంఠంతో పిలుపునిస్తున్నాయి. ఏదైతే అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తరలి రావాలి. అంతేకాకుండా ఇది ఒక పండుగగా కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పుకోవచ్చు. చేసుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్ర పండుగ కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రంగా వెలిసెల్లబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే 400 కోట్ల రూపాయల
మరి ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ క్షేత్రం ఇది నిజంగా ప్రపంచ పర్యాటక కేంద్రంగా కూడా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఉందో మరి అంబేద్కర్ ఆ రోజున ఆశించినటువంటి ఆశయ సాధన కోసం మరి ఆ అట్టడుగు వర్గాలకు హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని మరి ఏదైతే ఆయన రాజ్యాంగం ఇచ్చినాడో ఆ రాజ్యాంగం ద్వారా పేద ప్రజలకు ఫలాలను అందించడం కానీ ఆయన ఆశయ సాధన కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన ఆశయ సాధన సామాజిక న్యాయం కోసం ఆయన ముందుకు వెళ్తున్నారు. సామాజిక న్యాయం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో చేసి తీరాలని కూడా ఒక బృహత్తరమైన సంకల్పంతో అడుగులేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇది నిజంగా ఒక గొప్ప తలంపు అని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి ఆలోచన రావడం కానీ ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మించడం కూడా ఒక పెద్ద సాహసమే అని కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే మరి ఇటువంటి విగ్రహాలు కానీ ఇటువంటి క్షేత్రాలు కానీ ఇటువంటి పుణ్యక్షేత్రాలు కానీ రావడం కూడా మరి అట్టడుగు వర్గాలలో కానీ దళితులకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున ఇది నిజంగా ఒక పుణ్యక్షేత్రంగా విరాజిల్లే అవకాశం ఉంది భవిష్యత్తులో. ఇది ఒక ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చని కూడా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవానికి మరి వడివడిగా ముందుకు సాగుతున్నాయి పనులైతే యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. మరి శరవేగంగా సాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లోనే అంబేద్కర్ విగ్రహాన్ని మరి త్వరలో జాతికి అంకితం చేయబోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు. ఇది మరి ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లిపోతున్నటువంటి అంబేద్కర్ స్మృతి వనానికి సంబంధించినటువంటి తాజా పరిస్థితిని కూడా చెప్పుకోవచ్చు.